డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, నాది ఒక పెద్ద సందేహం. నా సందేహం కాదు, ఆల్ ఓవర్గా కొంతమంది మూఢ భక్తులది అనుకోవచ్చు, లేకపోతే నాస్తికులది అనుకోవచ్చు, అదేవిధంగా అయోధ్య రామ మందిరం అంటే గిట్టని వాళ్ళదని కూడా అనుకోవచ్చు. సో ప్రశ్న ఏంటంటే, అయోధ్య రాములోరికి అపచారం జరుగుతుంది, మోడీజీ అస్ఖలిత బ్రహ్మచారి, సంసార కుటుంబం లేనివాడు, మోడీజీ రాములోరి ప్రాణప్రతిష్టకు అనర్హుడు, మరి ఏ విధంగా ఆ కార్యక్రమాన్ని యజమానిగా ఆయన చేతుల మీద జరిపిస్తారు, అదేవిధంగా ఏ శాస్త్రానికి అంతు చిక్కట్లేదు ఇది అనేది ఇది ఒక సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది. సో ఈ విషయాన్ని పక్కన పెడితే ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది పీఠాధిపతులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో మరి దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు? ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అయోధ్య రామ మందిరం, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. అయితే ముందుగా మనం ఒక విషయం తెలుసుకుందాం. చెప్పండి. రామ మందిరం అనేటువంటిది మనకు భారతీయ సంస్కృతికి సంబంధించి కానీ సనాతన విషయానికి కానివ్వండి 500 సంవత్సరాల కళ. అవును, 500 సంవత్సరాల కళ నెరవేరుతుంది. దానికి ఒకటి మనం సంతోషపడాలి. ప్రతి ఇంటి మీద ధర్మధ్వజాలు ఎగరేస్తూ ప్రతి ఇంటికి జై శ్రీరామన్ రాసుకుంటూ నినాదాలతోటి సంతోషపడాలి. అటువంటి అద్భుతమైన ఘట్టం ఇది. అంటే దీనికోసము ఎన్ని వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారో తెలుసు, ఎంతమంది కారాగారంలో ఉన్నారో తెలుసు, అక్కడ రామాలయం నిర్మించాలి అని చెప్పి. అటువంటి వారందరి యొక్క ప్రాణ త్యాగాలకి నిలువెత్తి నిదర్శనమే రామ మందిర నిర్మాణం అని మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మోదీ గారు, ప్రధానమంత్రి గారు అస్ఖలిత బ్రహ్మచారి అన్నారు కదా. ఆంజనేయ స్వామి ఎవరండి? ఆంజనేయ స్వామికి పెళ్ళయింది అంటున్నారు కదా గురువు గారు. అస్ఖలిత బ్రహ్మచారి ఆంజనేయ స్వామి. అస్ఖలిత బ్రహ్మచారులు కొంతమందే ఉంటారు, అందరూ లేరు. మరి రామదూత ఎవరు? ఆంజనేయ స్వామి మరి. అవును. మరి ఆయనకి లేనిది ఈయనకి ఎలా పెడుతున్నారు అంటే, దీనికి ఎలా వస్తుందంటే అండి, కేవలము మీరు అన్నారు చూసారా, వేద నిందకులు, నాస్తికులు, ధర్మద్రోహులు దీని గురించి చర్చాగోష్ఠి పెట్టి దీన్ని నాశనం చేయాలి అనే సంకల్పం, దాంతో నడుస్తుంది ఇదంతా. 2 పీఠాధిపతులు అన్నారు. లేదండి, పీఠాధిపతులు అందరూ ఎవ్వరూ దీన్ని వ్యతిరేకించలేదు. చాలామంది అంటున్నారు, ఒకళ్ళు అవిముక్తానంద సరస్వతి అనే స్వామివారు ఎవరైతే ఉన్నారో దాన్ని ఆయన మాత్రం విమర్శించారు విపరీతంగా. కంచివారిని తీసుకుందాం. కంచి కామకోట పీఠాధిపతులలో జయేంద్ర సరస్వతి స్వామివారు అయోధ్య రామ మందిరం నిర్మించాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేశారు. ఆ విజువల్స్, ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ఎంత తాపత్రయపడ్డారో తెలుసు. అందరూ ఎవరు అనలేదండి. దీని గురించి ఎప్పటి నుంచో 3 సంవత్సరాలుగా వస్తుందిగా. ఆ ముహూర్తం నిజంగా మంచిది కాదు అంటే అసలు ముందుకు నడవదు కదండి. మొన్న విన్నా, రామ మందిరానికి కొన్ని వేల మంది, కొన్ని కోట్ల మంది విరాళాలు ఇస్తే ఇంకా 3,000 కోట్ల రూపాయలు మిగిలినవి నిత్యాన్న సంతర్పణ అక్కడ చేస్తాము అన్నారు. అది సంకల్ప బలం కాకపోతే, ఆ ముహూర్తానికి బలం లేకపోతే అంతమంది ముందుకు వస్తారా? ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది, ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇవాళ ఎలా వచ్చారు అంటే అది సంకల్ప బలం. 2 పేరు కూడా విన్నా, బాలరాముడు అని చెప్పి. అవును, నిన్న ప్రతిష్ఠించారు. అవునండి, నిజం. బాలరాముడే కదండి. అయోధ్యలో సీతారాముడు కాదు కదండి. మనందరికీ తెలిసిన రాముడు ఎవరు? సీతారాముడు. అవును. ఇది స్వయంవరం అనంతరం, స్వయంవరానికి మునుపైన బాలరాముడే కదా. అవును. మరి అయోధ్యలో తిరిగి మనకు రామాయణంలో బాలకాండ, అయోధ్యకాండ, 2వది అయోధ్యకాండ. అక్కడే జన్మించి, అక్కడే పుట్టి, అక్కడే తిరిగి ఉన్నారు కాబట్టి అయోధ్య రాముడు అంటే బాలరాముడే కదా, పిల్లాడే కదా అక్కడ తిరిగింది. మరి అక్కడ పుట్టినప్పుడు బాలరాముని కాకుండా సీతారాముని ఎలా ప్రతిష్ఠ చేస్తారు? ఇవన్నీ కూడా ఖచ్చితంగా నిలకడలేని మనుషులు, స్వార్థపూరితంగా దేశద్రోహులు, ధర్మద్రోహులు, విద్రోహంగా చేస్తున్నటువంటి దుశ్చర్యలు ఏంటంటే ఏదో ఒక రకంగా దీన్ని ప్రభావితం చేయాలి, రాజకీయం రంగు పూయాలి, దీని మీద అల్లర్లు తీసుకురావాలి, గొడవలు తీసుకురావాలనేటువంటి చేసేటువంటి చిల్లర ప్రయత్నము అంటారు దీన్ని. అంటే ఇది తప్పు కాదంటారు. మోడీజీ, సాక్షాత్ మోడీజీ
కొంచెం కాస్త కూస్తో హనుమంతుతో సమానం అన్నట్టుగా మీరు చెప్తున్నారు. కాస్త కూస్తో నేను అనండి, ఆ, ఇన్ని సంవత్సరాలలో ఎవ్వరి ద్వారా నిర్మితం కాలేకపోయింది, ఉమ్, ఎవరు చేయలేకపోయారు. మరి ఆయన వచ్చిన తర్వాత చేస్తున్నాడంటే ఆయనే నాకు గొప్ప కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదండి. ఉమ్, ఒక వ్యక్తిగా మనం తీసుకుందాం. ఎంతో మంది ప్రధానులు వచ్చారు వెళ్ళారు, ప్రధానులు వచ్చారు వెళ్ళారు, ఉమ్, దాని మీద ఎవరు దృష్టి పెట్టలేదు కదా. అవును, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, ఉమ్, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ధర్మాన్ని స్థాపించాలి అనేటువంటి ఒక జిజ్ఞాస ఎక్కడా లేదు కదా. మరి వాళ్ళ ఆ జిజ్ఞాసతోటి ఒక పిలుపుకి ఇన్ని వేల మంది, కోట్ల మంది, లక్షల మంది జనాలు ముందుకు వచ్చారు అని అంటే సంకల్ప బలం కాదంటారా? సంకల్ప బలమే. సంకల్ప బలము, ముహూర్త బలము. ఆ రాముడు వారు అందరి అయిన వాళ్ళు కాని వాళ్ళు ఏ దేవత విగ్రహానికి కూడా ప్రతిష్ఠకు అర్హులు కాదండి. ఆ అర్హతకు కూడా కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి. కొంతమందిని ప్రత్యేకతగా అర్హత కోసమే ఉన్నవాళ్ళు ఉంటారు. అటువంటి వారి కోసం రాముడు వారు ఎంతకాలం ఆగారు. ఉమ్, ఎందువల్లనంటే ఇతపూర్వం ఉన్న వాళ్ళు మరి గట్టి గట్టి వాళ్ళే చేయొచ్చు కదా. అవును, ఎవ్వరూ చేయలేదంటే దృష్టి లేదు, ఓకే, ధర్మదృష్టి నశించింది అందరిలో. ఈ ధర్మదృష్టి అనేటువంటిది ప్రపంచంలో ఇప్పటికీ చాలామందికి ఉంది ఇంకా. కాబట్టి అంతమందియు కలిసి మన రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. దానికి మనం సంతోషపడాలండి. ఎందుకంటే నిన్ననే ఉమ్, నేను ఆరుమూరు అటు వెళ్ళొచ్చానండి. ఓకే, ఆరుమూరు వెళ్తుంటే ప్రతి ఇంటికి జై శ్రీరామ్ అని రాసి ఉంది. సూపర్. ఆ గ్రామం మొత్తం తిరిగా, ఉమ్, జై శ్రీరామ్ అనేటువంటి ఇంటి ముందు నామం లేని గడప నాకు కనిపించలేదండి. ఓకే, రెండు వైపులా ఎంట్రన్స్ అవుతుంది జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎంత ఆనందపడ్డానంటే నేను, 500 సంవత్సరాల తర్వాత రాముడు వారు మళ్ళీ ఆయన ఇంటికి ఆయన చేరుతున్నారు. ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ తిరిగేశారు, అవును, మళ్ళీ ఆయన స్వగృహానికి ఆయన చేరుకుంటున్నారు అంటే ఎంత పండగండి. అవును. దీన్ని కూడా నానా విధములుగా భ్రష్టుత్వం చెందించాలని ఒక దురుద్దేశ్యంతో ధర్మద్రోహులందరూ కలిసి దీని మీద దండయాత్ర చేస్తున్నారు అనేటువంటిది అక్షర సత్యం. ఇందులో ఎలాంటి పీఠాధిపతులు కానివ్వండి, కంచి పరమాచార్య స్వామి వారు కానివ్వండి, శృంగేరి పీఠాధిపతులు కానివ్వండి, వీరెవరు కూడా రాంగ్ స్టేట్మెంట్లు ఎవరు ఇవ్వలేదే. ఎవరో ఒక పీఠాధిపతి ఆయనకి ఆధిపత్యం ఇవ్వలేదనో, ఆయన్ని అక్కడ తీసుకొచ్చి రాముడు వారి పక్కన పీఠం వేసి కూర్చోబెట్టలేదో, ఇంకోటినో కావచ్చు. ఉమ్. పీఠాధిపతికి రాజకీయంతో సంబంధం ఏంటండి? మరి ఇలాంటి సమయంలో పీఠాధిపతులు సమన్వయం వహించాలి కానీ రాజకీయం చేయొద్దు కదండి. అదే నేను అంటున్నానండి, రాజకీయం ఏంటి? ఇప్పుడు కంచివారు ఉన్నారు, వారెవరు దాని గురించి ఆ, చెడుగా మాట్లాడినట్టు ఒక దాఖలాలు లేవు, అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే సెకండ్, శృంగేరి వారు కూడా దాన్ని విమర్శించింది ఎక్కడా లేదు కదా. అవును, మా అందరికీ కూడా ఆనందమే అంటున్నారు. ఎవరో ఒక మనిషి అన్నదాన్ని చిత్రీకరించారు పీఠాధిపతులు అని. పీఠాధిపతి అన్నటువంటి వ్యక్తి, ఉమ్, దాని పీఠాధిపతులు అంటే మన వాళ్ళందరికీ కూడా ఇదిగో పులి అంటే అదిగో తోకాంటం అనేటువంటి అలవాటే కదండి. ఆ రకంగా దాన్ని చిత్రీకరిస్తే మరుక్షణం వచ్చింది కదండి, అవును, మేమెవరం కూడా విమర్శించట్లేదు, అవును, మాకు దానికి సంబంధం లేదని కూడా వారందరూ కూడా అవును, చెప్పారు. అంటే ఇక్కడ కేవలము కూడా ధర్మం అంటే ఇప్పుడు మేకవన్నె పులి, గోముఖ వ్యాఘ్రం అంటే, గోముఖ వ్యాఘ్రం అంటే ఆవు మొహం పెట్టినటువంటి పులులు, ఓకే, మేకవన్నె పులి మేకలాగా రంగు మార్చినటువంటి పులులు, ఇటువంటి వారందరూ కలిసి ధర్మాన్ని నాశనం చేసేటువంటి ప్రక్రియ తెస్తున్నారు మినహాయిస్తే ఇంతటి గొప్ప యోగం అండి. బాలరాముడు అంటే రామాయణం గురించి కొంచెం తెలుసుకున్న చాలండి. ఇప్పుడు ఆయన దశరథ మహారాజు ఏడుస్తూ ఉంటారు. ఉమ్, 16 ఏడులు నిండినటువంటి రాముడు ఉమ్, అసురులతో యుద్ధం చేయటమా, నా పిల్లవాడు చేయలేడు అంటుంటే, అంటే విశ్వామిత్రుడు వచ్చి అడుగుతాడు, ఉమ్, మహారాజా నేను ఒక యుద్ధం చేస్తున్నా అంటే నీకేం కావాలంటే అది ఇస్తా, వరం కోరుకుంటే ఉమ్, నీ రాముని పంపించంటారు. ఉమ్, అంటే ఆయన బాధపడతాడు, ఉమ్, మీరు ఆడిన మాట తప్పుతారు నేను అనుకోవట్లేదు అని చెప్పి ఆవేశంగా వెళ్ళిపోతాడు విశ్వామిత్రుడు. ఇప్పుడు కులగురు వశిష్ఠులు వారు ఉంటారు, ఉమ్, మహారాజా ఏమనుకుంటున్నావు, రాముడు అంటే ఎవరు, విష్ణువంశ, నీకు అర్థం కావట్లేదు, అసలు విశ్వామిత్రుడు ఎవరు అనుకుంటున్నావు, ఉమ్, ఉమ్, ఈ యాగం చేసేటువంటి దానికి రక్షకి రాముడు అవసరమా, విశ్వామిత్రుడికి అవసరం లేదు. అవును, కానీ ఈ యాగం అనేటువంటి నెపముతో రాముడు వారికి కొన్ని మంత్రశక్తులను ఇవ్వటం కోసమే ఆయన తీసుకువెళ్తున్నారయ్యా, చక్కగా పంపించు అంటారు. ఆ సమయంలోనే రామలక్ష్మణులకి బల అతి బల అనేటువంటి విద్యల్ని ఎస్, విశ్వామిత్ర మహర్షి ఇచ్చడం జరిగింది. అటువంటిది బాలరాముడు అక్కడ ప్రతిష్ఠిస్తున్నాడు. అందుకే దానివలన అంత శుభమే మినహాయిస్తే ఎక్కడా కూడా అపశృతి అపచారం అనేటువంటిది లేదండి. కేవలము కూడా ధర్మద్రోహులు, నాస్తికులు, వేద నిందకులు, పరాన్న భుక్తులు విరివిగా వృద్ధి చెందుతున్నారు కనుక దీన్ని చేస్తున్నారు. చిన్న ఉపమానం చెప్పి ముగించేస్తాను. ఒక రాజ్యం సుభిక్షంగా క్షేమంగా ఉంది అంటే దొంగలకి, దొండగులకి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా దొంగతనం చేయడానికి అర్హత ఉండదు, అవును, అవకాశాలు దొరకవు.
వాళ్ళందరూ కూడా ఒకటయ్యి రాజకీయం బాగాలేదని చెప్పి దుమ్మెత్తి వస్తుంటారు. అటువంటి ప్రక్రియ మినహాయిస్తే ఈ ముహూర్తంలో ఎలాంటి లోపం ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు రాదు. ఆదిలోనే హంసపాదుంటే విఘ్నాలు చాగిపోతుంది. కానీ ఇన్ని కోట్ల మంది, ఇన్ని లక్షల కోట్ల, ఇన్ని వేల కోట్ల రూపాయలు డొనేషన్గా పంపిస్తే ఇంకా ఇన్ని వేల కోట్ల రూపాయలు మిగిలింది నిత్యాన్నదానం చేస్తున్నాము అని అంటే మరి అంత తేలికైన విషయం కాదండి. వాళ్ళ ఆలోచన కానివ్వండి, ఆచరణ కానివ్వండి ఎంతో గొప్పగా ఉంది. అక్కడికి మనం వింటూనే ఉన్నాం, గ్రద్దలు ఎక్కువగా వస్తున్నాయని, భల్లూకాలు అనగా ఆయన మన జాంబవంతుడు ఇవన్నీ విరివిగా తిరుగుతున్నాయని చెప్పి ఇంతకుముందు ఎప్పుడు వినలేదుగా. అవును, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే రాముడు వస్తున్నాడు అక్కడికి, మా రాముడు అక్కడికి వస్తున్నాడు అనే ఒక ఆనందంతో అవన్నీ కూడా దర్శనం చేసుకోవడానికి కూడా అందరూ వస్తున్నాయి అక్కడికి. కాబట్టి ఇది లోకక్షేమమేనండి, అంతే తప్ప వీళ్ళందరూ కూడా దీని ఏదో పక్కదారి పట్టించాలి, దీనివల్ల ఏదన్నా మోడీకి పెద్ద పేరు వచ్చేస్తుందేమో అనే ఒక దుర్బుద్ధితో చేసేటువంటి దురాక్రమణ మినహాయిస్తే వేరే ఇందులో ఎలాంటి ఇబ్బందులు లేవండి. సంతోషం సార్. రామ మందిరం మీద వస్తున్న అపోహల గురించి, అదేవిధంగా రూమర్స్ గురించి మీరు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, రామ మందిరంపై వస్తున్న ఏవైతే పీఠాధిపతులు చేస్తున్న కామెంట్స్ ఉన్నాయో దాని గురించి పూర్తి వివరణ ఇచ్చారు తిరుపతి అవధాని గారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.